భార్గవ్ అన్న, భార్గవ్ చెప్పరా నువ్వు. అన్న నీ కన్ఫెషన్ చెప్పాను. అరే పొద్దున్న నీకు స్టోరీ పెట్టా కదా రెడిట్ లోది, ఆ, అది చెప్పేసావా? చెప్పేసా. చెప్పేసావా? సో మ్మ్. నేను అది ఎత్తుకుతున్నప్పుడే నాకు ఇంకోటి కనిపించింది. మ్మ్. సరే టైం లేదు కదా అని చెప్పి నేను అదే కొంచెం అలా గ్లాన్స్ గా చూసి అది నీకు పంపించేశాను. సో ఇంకొకటి ఉంది, ఇంకోటి కూడా చదివా. మ్మ్. అది నేను అంత ప్రాపర్ గా చదవలేదు, కానీ నీకు అది పంపించేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అట్లా అట్లా గ్లాన్స్ చేశాను, అది గుర్తుంది నాకు. రెడిట్ లో చదివా ఇది? ఆ రెడిట్ లో చదివా. ఇదంతా ఆన్లైన్ లో జరిగిందిరా. మ్మ్. ఆ అమ్మాయికి 19 years. మ్మ్. అప్పుడప్పుడే ఫ్రెష్ గా బ్రేకప్ అయ్యి వచ్చిందంట. మ్మ్. తను బ్రేకప్ అయ్యి వస్తే ఆ బ్రేకప్ నుంచి ఎలా బయటికి రావాలో తెలియదు. ఆ ఏజ్ లో నిజంగానే ఏది అర్థం కాదు, పిచ్చి పిచ్చిగా ఉంటది. అయితే ఆన్లైన్ లో డిఫరెంట్ మెంబర్స్ తో మాట్లాడడం స్టార్ట్ చేసిందంట. మ్మ్. అయితే దేర్ ఇస్ ఎస్ లైక్ ఒక సైట్ ఉంది, ఒమేగల్ లాంటిది, కానీ ఒమేగల్ కాదు, ఏదో చెప్పింది, నాకు క్వశ్చన్ మార్క్, నాకు తెలియదు. మ్మ్. అయితే అలాంటి సైట్ లో తను అలా ర్యాండమ్ పీపుల్ తో మాట్లాడుతూ ఉంటే ఒకటి తగిలాడు. వాడి ఫేసే చూపియట్లా, కానీ ఆడు ఓబిఎస్ తో ఏదో ఫోటో మాత్రం పెట్టాడు అక్కడ. ఫోటో ఉంది అండ్ ఈడు మాట్లాడుతున్నాడంట. మ్మ్. ఆడు మాట్లాడుతున్నాడు అండ్ ఆడు వాయిస్ చాలా మ్యాన్లీ ఉందంట. మ్మ్. చాలా మ్యాన్లీ ఉంది. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఈ అమ్మాయి ఏజ్ అడిగాడంట, 19 అని చెప్పింది. వాడి ఏజ్ అడిగితే వాడు 26 అని చెప్పాడంట. మ్మ్. ఓకే అంత, కానీ ఏంటంటే ఆ ఏజ్ కూడా వాడి వాయిస్ చాలా మ్యాన్లీ ఉంది, తిని ఇంకా అట్రాక్ట్ అవుతుంది అనమాట దానికి. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకున్న తర్వాత ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మ్మ్. ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఏమైంది, వాడంట తనకి చాలా టైం ఇచ్చేవాడంట. వాడు పాస్ట్ బాయ్ ఫ్రెండ్ ఏమేమి ఇవ్వలేకపోయాడో అవన్నీ వీడు ఇచ్చేటోడంట. అంటే ఎమోషనల్ సపోర్ట్, దాని తర్వాత టైం, ఏదైనా జరుగుతుందంటే వాళ్ళ కాలేజీలో ఏం జరిగిందో రోజంతా నైట్ అంతా వినేటోడంట. మ్మ్. ఆడంత టైం ఇచ్చేసరికి చాలా బాగా నచ్చేసాడంట. అండ్ తను ఆడ ఫొటోస్ కూడా పెడుతూ ఉండేవాడంట. మ్మ్. దాని తర్వాత ఏంటి, మెల్లిగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వీడియో కాల్స్ కూడా మాట్లాడుకునేటోళ్ళు. మ్మ్. కాకపోతే ఏంటంటే వాడు ఎప్పుడు క్యామ్ ఆన్ చేసేవాడు కాదు. ఆ. ఎప్పుడైనా ఏదైనా ఇన్సిస్ట్ చేస్తే అటు తిప్పి కాల్ కట్ చేసేస్తాడు. మ్మ్. ఈ ప్యాటర్న్ ఆమె గమనించి డేస్ గోస్ ఆన్, లైక్ 6 months 7 months అలా అయిపోయింది. తన మైండ్ లో ఒక ప్యాటర్న్ ఉండిపోయింది, వీడియో కాల్ లో వీడియో ఆన్ చేయమని ఇన్సిస్ట్ చేస్తే వాడు వెళ్ళిపోతాడు అని తనకి అర్థమైపోయింది. మ్మ్. అందుకనే తను ఇంకా అడిగేదే కాదు. సో అలా 6-7 months తర్వాత ఏం జరిగిందనంటే ఒక ల్యాండ్ మార్క్ పెట్టుకున్నారు. నాకు మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఉంటారు కదా, నాకు అట్లా కాదు, నాకు నీది ఒక ల్యాండ్ మార్క్ ఇవ్వు, ఐ వాంట్ సెండ్ యూ సంథింగ్ అని అన్నాడు. మ్మ్. అయితే ఏంటి, వాళ్ళ ఏదో పోస్ట్ ఆఫీసో సంథింగ్, నాకు అది కూడా ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, ఒక ల్యాండ్ మార్క్ అయితే ఇచ్చింది. మ్మ్. ఈడ ల్యాండ్ మార్క్ కి గిఫ్ట్లు పంపేటోడు. ఫస్ట్ ఆమెకి పంపింది ఏంటంటే అన్నిటికంటే లైక్ ఆమె డ్రీమ్ డ్రెస్, చాలా కాస్ట్లీ ఉంటది, అలాంటి డ్రెస్ ఒకటి పంపాడు. ఆమె ఇంకా అది చూసి ఆమెకి మైండ్ పోయింది. మ్మ్. ఇంత ఎక్కడిది అంటే, ఈడు ఏం చేస్తాడు అంటే బిజినెస్ చేస్తా అని చెప్పేటోడంట. మ్మ్. మ్మ్. నా దగ్గర ఉన్నాయి, నేను నీకు ఎప్పటి నుంచో నువ్వు నాకు చెప్తున్నప్పుడు నేను నీ కళ్ళల్లో స్పార్క్ చూశాను, సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఫుల్ఫిల్ దట్ స్పార్క్ అని పంపించాను అంటాడు. దట్ వాస్ హిస్ ఫస్ట్ గిఫ్ట్. మ్మ్. మ్మ్. సో అలా ఒక గిఫ్ట్ పంపాడు. అలా దాని తర్వాత ఏంటంటే ఇంకొకసారి ఇంకొక గిఫ్ట్ పంపాడు, ఏదో సాఫ్ట్ టాయ్. దాని తర్వాత ఇంకొక గిఫ్ట్ పంపాడు. ఇప్పుడు థర్డ్ గిఫ్ట్ లో ఆమెకి నీకు లోపల ఒక సర్ప్రైజ్ ఉంది అని అన్నాడు. మ్మ్. మ్మ్. ఆ మూడో గిఫ్ట్ లోపల సర్ప్రైజ్ చూస్తే ఒక కార్డు ఉంది. ఈ కార్డు నీ దగ్గర ఉంచుకో, ఇది నాదే, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పు, ఇందులో నేను మనీ వేస్తాను, ప్రెసెంట్ ఇందులో ఇంత పలానా మనీ ఉంది, నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు, ఖర్చు పెట్టుకొని ఇచ్చేసాడు కార్డు. మ్మ్. ఓ. కార్డు ఇచ్చేసాడు. ఈమెకు మైండ్ పోయింది. ఆ ఏజ్ లో అన్ని గిఫ్ట్లు అండ్ అంత మనీ అంటే దే విల్ మైండ్ పోద్ది. అంతే కదా. ఆ. మైండ్ పోద్ది. అయితే తిన కార్డు తీసుకొని ఇంకా తిన ఆనందానికి హద్దులు లేవు. ఆ. ఇంకా వెళ్తది కాలేజీలోకి వెళ్ళి అందరికి పార్టీలు ఇచ్చేది. అయ్యో. ఆ. తిని ఇంక ఏంటంటే ఇంకా ఒక ఈడు వల్ల తినకి కాలేజీలో తినరించి పెరిగిపోయింది. ఆ. తిన అంతే, obviously. ఎక్స్ చూసి కుళ్ళు కూడా అంట. మ్మ్. ఏంటి తిని ఇలా అయిపోయింది అని అంటే, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై బాయ్ ఫ్రెండ్ అని అందరికి చెప్పేది. మ్మ్. కానీ ఎవరికి ఎక్కడ చూపియాలంటే మాది లాంగ్ డిస్టెన్స్ అని చెప్పేది. మ్మ్. సో అట్లా అయిపోయింది. దాని తర్వాత ఏంటంటే సడన్ గా ఆడు ఇన్ని రోజుల నుంచి ఒక్క రోజు కూడా మిస్ అవ్వనోడు సడన్ గా వారం రోజులు మ్మ్. మాయమైపోయాడు. దీనికి పిచ్చెక్కిపోయింది. ఆడితో మాట్లాడలేకపోతే ఏమైంది, ఏం తింటం మానేసింది, నీళ్ళు తాగడం మానేసింది. అప్పుడప్పుడే లైక్ లేత నిబ్బీలు కదా, వాళ్ళు ఏం చేయలేరు ఆ టైంలో, మ్మ్. ఏం అర్థం కాల. అయితే సడన్ గా వారం రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. మ్మ్. కొంచెం మ్మ్. సాడ్ గా మాట్లాడుతున్నాడు. సరిగ్గా మాట్లాడలే, ఎక్కడికి వెళ్ళిపోయి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయానంటే, ఏం లేదు, నాకు కొంచెం బిజినెస్ ప్రాబ్లం ఉండే, నేను దానికోసమే వెళ్ళాను, నేను అందుకనే ఆన్లైన్ లో లేకపోయాను, సారీ అని చెప్పాడు. మ్మ్. కానీ ఆ రోజు నుంచి వాడు కంప్లీట్లీ మారిపోయాడు. ఆమెకి అర్థమైపోతుంది, మ్మ్. పనా పాట ఏముండదు, వాడే లోకం. ఇంకా అర్థమైపోతుంది వాడు సరిగ్గా మాట్లాడలేదు, సరిగ్గా ఏం చేయట్లేదు, ఏంటి అని అంటే, అప్పుడు అన్నాడంట. అప్పుడేంటి, అది ఎందుకు నాకు ఈ రోజు తెలియాల్సిందే. ఏం అడిగింది, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నాకు ఈ రోజు పక్కాగా తెలియాల్సిందే, నువ్వు నాకు చెప్పు అది ఇది అని అంటే, లేదు అది కొంచెం ఆక్వర్డ్ గా ఉంటది, నేను చెప్పను అని అన్నాడంట. మ్మ్. లేదు నువ్వు నాకు చెప్పాలి అది ఇది అని అంటే, వీళ్ళ అంకుల్ ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ అంకుల్ కి 55 years ఏజ్. మ్మ్. మ్మ్. సో వాళ్ళతోనే ఈ బిజినెస్ ఇవన్నీ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. మ్మ్.
ఈ బిజినెస్ అవన్నీ రన్ అవుతూ ఉంటే యాక్చువల్లీ ఏంటంటే వాడు ఒక కైండ్ ఆఫ్ మోసం చేశాడు. అయ్యో దానివల్ల ఏంటంటే వాడు రికవర్ అవ్వలేకపోతున్నాడు. కానీ ఆడంటాడు అనమాట, నువ్వు నాకు ఒక ఫేవర్ చేస్తే నేను నీకు ఇది చేస్తాను, అంత నార్మల్ అయిపోద్ది అని చెప్పి సంథింగ్ ఏదో జరుగుతుంది. అవునా ఏంటి మరి ఫేవర్ అదేదో చేసేయచ్చు కదా, నా కోసం నువ్వు ఇంత చేసావు, నువ్వు మరి ఆడికి ఏం ఇచ్చేలేవా, నీ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కదా ఇచ్చేసి అంటే, అరే దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు మనీ అని అన్నాడు. మరి ఏంటి అని అంటే ఆయన ఈ వాల్ పేపర్ చూసాడంట, ఈడేమో ఈమె వాల్ పేపర్ పెట్టుకున్నాడంట. సో ఆ 55 years ఓల్డ్ అంకుల్ ఆ వాల్ పేపర్ ని చూసి ఎవరేమే అని అడిగాడు. షీఈస్ మై గర్ల్ ఫ్రెండ్ అని అన్నాడంట. అయితే ఐ హావ్ సమ్ ఫ్యాంటసీస్, నువ్వు నాకు అవి తీర్చు, అది కూడా నాకు ఈఎంఐ తోనే తీర్చు, నీ గర్ల్ ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి, నీ మాట వింటది అంటున్నావు కాబట్టి నువ్వు తీర్చు, ఇంకా మన బిజినెస్ అన్ని క్లియర్ అయిపోతాయి అని చెప్పి అన్నాడు. అయితే ఏం అర్థం కాలేదు దీనికి, ఏంటి ఏ రకమైన ఫ్యాంటసీస్ అని తిని అడిగిందంట. అరే లేదు నేను నీకు చెప్పలేను, సారీ నాకు చాలా ఏడుపు వస్తుంది అని ఫోన్ కట్. మళ్ళీ 3 రోజులు మాట్లాడలా. 3 రోజులు మాట్లాడలేదు. దాని తర్వాత 4వ రోజు మళ్ళీ ఆన్లైన్కి వచ్చాడు. ఈమె 100 మెసేజ్లు పెట్టింది. 100 మెసేజ్లు ఆ నంబర్కి 100 సార్లు బ్లాక్ చేస్తాడు. 3 రోజుల తర్వాత అన్బ్లాక్ చేసి మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఎందుకు నువ్వు నన్ను బ్లాక్ చేస్తున్నావు, ఏమైందని అంటే, లేదు నేను ఎంత లవ్ చేస్తున్నాను, నువ్వు దీని నుంచి గోత్రు అవుతుంటే నేను చూడలేను, అది ఇది అని ఏదేదో మాట్లాడుతున్నాడు. అరే నువ్వు నా కోసం ఎన్నో చేస్తావు, నేను నీకోసం ఇది ఒక్కటి చేయలేనా, అయినా నన్ను ఏమన్నా రమ్మంటున్నాడా, ఏదైనా నేను ఆన్లైన్ లో ఉన్నాయి కదా ఏంటో చెప్పు అని చెప్పి అని అనింది. పక్కాన నువ్వు నా కోసం ఇది ఒక్కటి చేస్తావా అని అంటే, ఆ పక్క చేస్తాను అని అనింది. అప్పుడు సరే నేను ఒక 3-4 days లో నీ దగ్గరకు ఒక పార్సల్ వస్తుంది, అది వచ్చిన తర్వాత నేను నీ క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటాడు. ఆ 4-5 days తర్వాత పార్సల్ వస్తే అందులో ఏముందని అంటే, ఒక టేల్ ఉంది, టేల్ ఒక ప్లాస్టిక్ టేల్ రా, ప్లాస్టిక్ సంథింగ్ ఏదో ప్రాస్థెటిక్స్ లాంటి టేల్, పింక్ కలర్ టేల్, పింక్ కలర్ ది తల మీద పెట్టుకునేది, ఇంకేంటంటే పింక్ కలర్ ముక్కు దగ్గర పెట్టుకునేది, ఒక యానిమే క్యారెక్టర్ లా ఉంటది అది వేసుకుంటే, కాస్ప్లే చేయడానికి కాస్ట్యూమ్ లాంటిది. సో ఆమెకి అది దొరికింది, ఇంటికి తీసుకొని వచ్చింది. ఇంటికి తీసుకొని వస్తే మళ్ళీ మాట్లాడుకుంటే, నువ్వు ఎప్పుడంటే చెప్పు, నువ్వు ఎప్పుడు ఓకే అయితే అప్పుడే చెప్పు, నేను మా అంకుల్ ని పిలుస్తాను, నేను ఉంటాను, తను ఉంటాడు, నువ్వు ఉంటావు, వీడియో కాల్లో నువ్వు ఈ కాస్ట్యూమ్ మొత్తం వేసుకొని తన ముందు ఉండాలి అండ్ హీ విల్ జర్క్ ఆఫ్ అని చెప్తాడు. సో తనది చూస్తుంది, తనది పెట్టుకుంటది. కానీ ఆ టేల్ అలా ఏదైతే ఉంటుందో ఆ సెక్షన్ అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అది లోపల పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి అలా టేల్ లా వస్తుంది. అది ప్లీజ్ నువ్వు నా కోసం ఇది చెయ్యాలంటే అప్పుడు తను వ్యాజలిన్ దాని మీద పూసి పెట్టుకునిందంట. అలానే మొత్తం రెడీ అయింది. సో ఏంటంటే అది మొత్తం ఒక రకంగా హాఫ్ నేకెడ్, కంప్లీట్ నేకెడ్ లానే ఉంటది, కానీ ఒక యానిమే క్యారెక్టర్ లా ఉంటదంట. అయితే ఏ రోజైతే వీళ్ళు వీడియో కాల్ ఫిక్స్ అయ్యారో అప్పుడు ఆమె వచ్చింది. వచ్చిన తర్వాత ఈమె వీడియో కాల్ ఆన్ అయి ఉంది, ఆ 55 years ఓల్డ్ అంకుల్ కూడా వీడియో ఆన్ అయి ఉంది, వీడిది ఆన్ అయ్యలేదు. మళ్ళీ వీళ్ళందరూ వీడియో కాల్ అలా ఉంటే ఆమెని అలా ఆ పాటికి డాన్స్ అయ్యి, ఈ పాటికి డాన్స్ అయ్యి, ఆ పోజు పెట్టు, ఈ పోజు పెట్టు, వెనక్కి తిరిగి ఇట్లా ఊపు అని ఏవేవో చెప్తే వాడు జర్క్ ఆఫ్ చేశాడు. అక్కడతో అయిపోయింది. కరెక్ట్ గా అది అయిపోయిన 2 days కి మళ్ళీ మాట్లాడలా. 3rd day వచ్చాడు, దీనికి ఇంకా థ్యాంక్ యూ సో మచ్, అది ఇది అది ఏదేదో చెప్పాడు. అసలు నేను నీ రుణం తీర్చుకోలేను, అది తీర్చుకోలేను అని నెక్స్ట్ 2-3 months ఇన్ని రోజులు ఏదైతే ప్రేమ చూపించాడో దానికి డబల్ ట్రిపుల్ చూపించాడు. దీని మైండ్ లో అనుకుంది, ఈడు నా కోసం ఇంత చేశాడు, నేను ఈడు కోసం ఈ ఒక్కటే చేశాను మన మొత్తం లైఫ్ లో. నాకు కలిసిన తర్వాత నుంచి నేను చేసింది వీడికి ఒక్కటే, లైక్ నన్ను ఎంత ప్రేమిస్తున్నాడా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి దానికి ఇంకా ప్రేమ పిచ్చిదైపోయింది. ఈడంటే పిచ్చిదైపోయింది. తర్వాత అట్లా మెల్లిగా ఆడన్నాడు, మనం ఇన్ని రోజుల నుంచి ఇలా మాట్లాడుకుంటున్నాం కదా అంటే, తిని అడిగింది ఏంటి కలుద్దాం అని అంటున్నావా అనింది. లేదు అసలు అలా లేదు, నాకు కలవడానికి కుదరదు, నేను చాలా దూరం ఉంటానంటే, ఎక్కడ ఉంటావు అంటే చెప్పేటోడు కాదు. అన్ని ఏవైనా ఇలాంటి పర్సనల్ థింగ్స్ అడిగితే వాడు మాయమైపోతాడు. ఇంకొకైతే అడగదు, ఏంటి కలుద్దాం అని అంటున్నావా అంటే నేను ఎక్సైట్మెంట్ తో అడుగుతుంది అనమాట. అమ్మాయ ఫైనల్లీ ఇన్ని నెలలు, లైక్ మోర్ దెన్ 1.5 years ఇవన్నీ అయిపోతుందంట ఈ గ్యాప్ లో. కానీ ఇది స్టార్ట్ అయింది తను 19 ఉన్నప్పుడు. అయితే అలా అయిపోయింది కాబట్టి ఇంకా తిను కలుద్దాం అది అని చెప్పి అని అనుకుంటది. ఆ ఎక్సైట్మెంట్ తో అడిగితే వీడేమో లేదు నాకు కలవడానికి అవ్వదు, నీకు తెలుసు కదా అంటే, మరి ఏంటి అని అంటే, నువ్వు నా అంకుల్ కంటే తీర్చావు, నాకు ఒక ఫ్యాంటసీ ఉంది, తీరుస్తావా అని చెప్పి అని అన్నాడంట. ఏంటి అని అంటే, నువ్వు పక్కా రాంగ్ గా తీసుకోకూడదు, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు కాబట్టి చెప్తున్నా అని చెప్పి అని అన్నాడు. అంటే ఏంటి అని అంటే, సరే ఇది కూడా నీకు పార్సల్ వచ్చిన తర్వాతే చెప్తానని పార్సల్ పంపిస్తాడు. మళ్ళీ పార్సల్ పంపిస్తే అందులో తనకి కావలసిన బ్యాగ్ ఉంటది. ఆ బ్యాగ్ కింద నీకు ఒక సర్ప్రైజ్ ఉంటదని ముందే చెప్తాడు. అంటే ఆ గిఫ్ట్ కింద సర్ప్రైజ్ ఉంటదని అంటాడు. తిను మళ్ళీ ఏదో కార్డో ఏదో ఒకటి అనుకుంటది, కానీ ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక బ్లేడ్ ఉంటది. అయితే ఈ బ్యాగ్ చాలా పెద్దది, తిను ఇంటికి తీసుకెళ్లేదు, అది ఇది అని చెప్పి తన ఆ బ్యాగ్ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసి ఆ బ్లేడ్ ని తీసుకుని ఇంటికి వెళ్తే ఏంటి అని అంటే, నిన్ను ఎక్కడ కట్స్ పెట్టుకోమంటే నువ్వు అక్కడ పెట్టుకోవాలి అని చెప్పి అడిగాడు. తనకి మైండ్ పోయింది, ఏం చేయాలో అర్థం కాక తిను ఫర్ ద ఫస్ట్ టైం వాడి కాల్ కట్ చేసి తిను మాట్లాడటం మానేస్తుంది. దీనికి అర్థం కాదు, కట్స్ పెట్టుకోవడం ఏంటిది ఏం అర్థమయ్యేది కాదు. కానీ అలా అని వీడితో మాట్లాడకుండా ఉండలేదు.
వీడితో మాట్లాడకుండా ఉండలేదు. ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. అలా అలా మొత్తం డిప్రెస్డ్‌గా ఉండేది. ఫ్రమ్ 10 to 15 డేస్ అలానే కాలేజ్‌లో కూడా ఎవరితో మాట్లాడకుండా అట్లా డిప్రెస్డ్‌గా ఉండి లాస్ట్‌కి ఒక రోజు ఫిక్స్ అవుతది. వీడు నా కోసం ఎంత చేశాడు, ఇది నేను చేయలేను, ఇది నేను చేయలేను అనుకోని వీడియో కాల్ ఆన్ చేస్తది. ఆడితో మళ్ళీ మాట్లాడుతది. ఆన్ చేయమంటది. ఆన్ చేయమనిన తర్వాత వాడిప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను నీలా నన్ను అసలు ఎవ్వడు లైఫ్‌లో అర్థం చేసుకోలేదు. అది ఇది అని ఏదేదో చెప్తాడు. అండ్ కట్స్ పెట్టుకోమని పెట్టడం స్టార్ట్ చేస్తాడు. అండ్ వాడు జర్క్ ఆఫ్ చేస్తాడు అది చూసి. ఒకటేమో చెస్ట్ దగ్గర పెట్టుకోమంటాడు, ఒకటి ఇన్నర్ థైలో పెట్టుకోమంటాడు. అలా బాడీలో ఎక్కడైతే బట్టలు కవర్ అవుతాయో అక్కడక్కడే కట్స్ పెట్టుకోమంటాడు. చిన్న చిన్న కట్స్. ఆ కట్స్ నుంచి సన్నగా రక్తం వస్తూ ఉంటే వాడికి అది ఆనందం అనమాట. సో అట్లా తను చేస్తూ ఏంటంటే ఒకే ఒక మార్క్ స్లీవ్ వేసుకుంటే ఆ స్లీవ్ కి కింద అంటే ఎల్బో దగ్గర ఒకటి పెట్టుకుంటది అనమాట. అదొక్కటే బయటకు కనిపిస్తుంది. మిగతావన్నీ అలా లోపల పెట్టుకుంటది. పెట్టుకుని ఏంటంటే తను ఇంకా అట్లానే బ్యాండేజెస్ వేసుకోవడమో ఏవేవో చేసి లాస్ట్ కవర్ చేసింది. అట్లా ఆమె చేసింది ఇలాగా ఒక 2 to 3 టైమ్స్ చేసి ఉంటది ఆడి కోసం. ఆఫ్టర్ సమ్ డేస్ వాడు ఇంకా అలానే మాట్లాడతాడు, బాగా మాట్లాడతాడు. కాకపోతే ఏంటంటే వీళ్ళ మమ్మీకి ఆ స్లీవ్ దగ్గర ఉన్న కట్టి కనిపిస్తుంది. ఏంటి కట్టి ఎలా ఉంది అని అంటే చెప్పదు, పారిపోతుంది. ఎందుకు ఇలా పారిపోతున్నావు అది ఇది అని అంటే తను యాక్చువల్లీ ఈ మొత్తం చేసే ప్రాసెస్ లో తనకి నచ్చదు, డిప్రెస్ అయిపోతుంది అనమాట. అలా కూర్చొని ఏడుస్తూ ఉంటది ఫుల్ గా వాళ్ళ మమ్మీ ముందే. ఏమైంది నాకు చెప్పు, నేనేమనుకోను, నేను అర్థం చేసుకుంటాను, చెప్పు అని అంటే అప్పుడు తను వాళ్ళ మమ్మీకి బట్టలన్నీ ఇప్పి చూపిస్తుంది. ఎవరు చేశారు నీకు ఏంటి అని అంటే జరిగిన స్టోరీ మొత్తం చెప్పింది. జరిగిన స్టోరీ మొత్తం చెప్తే అప్పుడు వాళ్ళ మమ్మీ ఆ పోలీసులను పిలిపించి ఆ ఐపీ అడ్రస్ ని ట్రేస్ చేపించి కేసు పెట్టి వాడు ఎక్కడున్నాడో తెలుసుకొని, చాలా కష్టమైందంట తెలుసుకోవడం, కానీ ఏదో ఒకలా తెలుసుకున్నారు. కానీ ఏదో ఒకలా తెలుసుకుని వాడి దగ్గర వరకు రీచ్ అయితే యాక్చువల్ థింగ్ ఈస్ దట్ గై ఈస్ 62 years old. అండ్ ఆ 55 years old ఎవడైతే చూసి జర్క్ ఆఫ్ చేసుకున్నాడో అది వాళ్ళ తమ్ముడు. ఈస్ నాట్ హిస్ అంకుల్ ఆర్ ఎనీథింగ్. మొత్తం మేడప్ స్టోరీయే. ఆడు 62 years అండ్ ఆ 55 years old వాళ్ళ తమ్ముడు. ఏ 62 years old guy did all this. అందుకే నాడు గిఫ్ట్లు పంపించటోడు, అందుకే కార్డులు ఇచ్చటోడు, వాడికి అంత డబ్బులు ఉన్నాయి కాబట్టి. అందుకే అంత ఇచ్చటోడు. అది తెలిసింది. ఇదిరా జరిగింది. రే ఏం చిల్లర్లు అంజోడుకులున్నారా బాబు ప్రపంచంలో, ఏంట్రా ఇది? చిచి. ఇక్కడ విన్నాంట్రా, డబ్బు వస్తే మొరాలిటీ అనేది చచ్చిపోద్ది ఏదో అంటే సైకలాజికలీ ఒక అది స్టడీ ఎప్పటి నుంచో ఉంది అంటే కదరా. సైకలాజికల్ స్టడీ ఉంది ఒకటి. రామచంద్ర ప్రభు ఎన్ని చూడలేదు. 62 అంటే మరీ అన్యాయం. అదే